కాలీవుడ్ టాప్ హీరోయిన్ నానితారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 3 పేజీల సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో విడుదల చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలేంటో చూద్దాం. 10 ఏళ్ల క్రితం విజయ్ సేతుపతి నయన్ జంటగా నానుం రౌడీతనం రిలీజ్ అయింది. తెలుగులో నేను రౌడీనేగా డబ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ పెద్ద హిట్. అనిరుద్ రవిచంద్ర ఇచ్చిన పాటలు ఆడియో పరంగా ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈ సినిమాకు నిర్మాత ధనుష్ వండర్బా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తే మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇది గతం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఎల్లుండి నెట్ఫ్లిక్స్లో నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ కానుంది. ఇందులో ఆవిడ కెరియర్కు సంబంధించిన ఎన్నో విషయాలు, ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం ఇలా చాలా అంశాలు పొందుపరిచారు. సహజంగానే తన సినిమాల క్లిప్స్, ఆడియోలు పొందుపరిచారు. అయితే ఇంతకు ముందు వచ్చిన టీజర్లోనే నానుం రౌడీతనకు సంబంధించిన 3 సెకండ్ల కంటెంట్ వాడుకోవడం ధనుష్ టీం గమనించి ఆమెకు కాపీరైట్ కింద 10 కోట్లు పరిహారం డిమాండ్ చేస్తూ నోటీస్ పంపించింది. నయన్ వైపు నుంచి సమస్యను పలు విధాలుగా పరిష్కరించాలని చూసినా కాకపోవడంతో వాటిని ఎడిట్ చేసి తీసేశారు. ఇప్పుడు చూడబోయే సిరీస్లో నానుం రౌడీతనకు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్ ఉండదు. ఇదే నయన్ ఉగ్ర రూపానికి కారణమైంది. ఒక పేరున్న కుటుంబం, తండ్రి, అన్నయ్య, పద్ధతితో ఎదిగిన నటుడిగా ఉన్న మీరు ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చిన నాలాంటి నటికి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదని మొదలు పెడుతూ మొత్తం ఉదంతాన్ని లెటర్ ద్వారా నయనతార వివరించింది. తమ సినిమా తనపై భాగస్వామిపై ఏర్పరచుకున్న ద్వేషాన్ని అందులో ఎండగట్టింది. నిర్భయంతర పత్రం ఎన్ఓసి కోసం 2 సంవత్సరాలు ప్రయత్నించి విఫలం కావడం గురించి ధనుష్ని నిలదీస్తుంది. ఇప్పటికీ నానుం రౌడీతన్ పాటలకు ఇప్పటికే పాలిస్తాయని, ఇప్పుడు అవే తన హృదయాన్ని ముక్కలు చేశాయని బాధను వ్యక్తం చేసింది. లీగల్ నోటీస్ ద్వారా గెలవచ్చు, కానీ ధనుష్ ద్వంద్వ వ్యాపారి బయటపడిందని పేర్కొంది. 2016లో ఫిలింఫేర్ అవార్డు వచ్చాక నా గెలుపును తట్టుకోలేక ధనుష్ ఈగో బయటపెట్టిన వైనాన్ని ఫిలిం సర్కిల్లో విన్నానని నయనతార పేర్కొనడం గమనార్హం. ఇదంతా నయనికి ఒక వైపులాగా ఆమె వైపు కన్విన్సింగ్గా ఉంది. మరి ఇమేజ్కి భాగంగా కలిగించేలా ఉన్న ఈ లేఖపై ధనుష్ ఎలా స్పందిస్తాడో, తన వర్షన్ని ఎలా వినిపిస్తాడని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.